హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచింగ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మూవీ అబ్రహం ఓజ్లర్. జయరామ్ అండ్ మమ్ముట్టి మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేసిన ఈ మలయాళం మూవీ తెలుగు డబ్బుడ్ వెర్షన్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్. 2 hours 15 minutes రన్ టైం ఉన్న ఈ మూవీ కొంచెం బోరింగ్గానే ఉంది. ప్లాట్ ఏంటంటే, ఒక సీరియల్ కిల్లర్ మర్డర్స్ చేస్తూ ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ అయిన ఓజ్లర్ ఈ కేసుని టేకప్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తారు. చాలా తెలివిగా మర్డర్స్ అన్నీ ఒకటే తరహాలో జరుగుతూ ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ చేసే ప్రతి విక్టిమ్ కేసు కూడా ఏదో ఒక డెడ్ ఎండ్తో అయిపోతూ ఉంటుంది. బట్ ప్రతి కేసులోనూ కొన్ని క్లూస్ కలెక్ట్ చేస్తూ వాటిని లింక్ చేసి చివరికి ఆ పర్సన్ ఎవరో కనిపెడతారు. యాక్చువల్గా ఇలాంటి మూవీస్ అన్నీ మ్యాక్స్ ఈ ప్లాట్లోనే ఉంటాయి. కానీ ఎలా ప్రజెంట్ చేశామో అన్న దానిపై ఉంటుంది మూవీ ఎంత ఎంగేజింగ్గా ఉంది అని. సస్పెన్స్ బిల్డ్ చేయడం అంటే అంత చిన్న విషయం కాదు. మూవీ స్క్రీన్ ప్లే అంతా కూడా స్లోగా ఉంటుంది. బీజిఎం కూడా అంత హుక్ చేయదు. కిల్లర్ ఎవరు అనేది లాస్ట్ హాఫ్ అన్ అవర్లోనే చూపించేస్తారు. కిల్లర్ని పట్టుకున్నాక అసలు తన మోటివ్ ఏంటి, ఎందుకని మర్డర్ చేస్తున్నాడు అని ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు. మూవీ స్లోగా స్టార్ట్ అయ్యి 30 minutes అయ్యాక వరుసగా మర్డర్ జరగడంతో కొంచెం ఇంట్రెస్టింగ్గా మారుతోంది అనుకునే టైంలో లేజీ ప్రొసీడింగ్స్తో కొంచెం బోర్ తెప్పిస్తోంది. మూవీ స్టార్టింగ్లో మిస్ అయిన ఓజ్లర్ ఫ్యామిలీ గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే ఎండ్ చేశారు మూవీని. మేబీ పార్ట్ 2కి లీడ్ వదిలారనుకుంటా. ఇదొక జస్ట్ టైం పాస్ మూవీ మాత్రమే, ఎక్కువ ఎంగేజింగ్గా అనిపించలేదు. ఈజీ గైస్, మన రివ్యూ అబౌట్ ద మూవీ అబ్రహం ఓజ్లర్. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నచ్చితే లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం.